హలో ఫ్రెండ్స్, నేను మీ సైదులు ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నాం. నుమాయిస్ 2026. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఎలాంటి అద్భుతాలు ఉన్నాయనేది. పదండి. ఈ రేంజర్ ఉంది ఫ్రెండ్స్, రేంజర్. దీని టికెట్ 150 అంట. ఇంతకుముందు అన్నీ కూడా 80, 100 ఉండేవి. ఇప్పుడు మాత్రం 150 అంటున్నాడు. షాక్ అయినా నేను. చాలా ఎక్కువ అనిపించింది నాకైతే ఇంతకుముందుకి ఇప్పటికి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇగో ఇది అయితే కొత్తగా వచ్చింది. ఇది భలే ఉంది. ఇంతకుముందు ఇయర్స్లో లేవి. దీని టికెట్ అడుగుదాము. ఇంకా దీని టికెట్ అయితే 100 రూపీస్ ఉంది ఈ ఇయర్. ఇది కొత్త ఐటమ్, ఇంతకుముందు ఇయర్స్లో లేదు. దీని పేరేంటో తెలుసా కామెంట్ చేయండి మీకు. ఇక రంగుల రాట్నం దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడికి కూడా వెళ్దాము. దీనిది అయితే ఇంకా కౌంటరే పెట్టలేదు. దీన్ని రంగుల రాట్నం అడుగుదాము. ఇక రంగుల రాటం టికెట్ అయితే 150 రూపీస్ అంట. రేట్లు అయితే నాకైతే కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి. మీరు కూడా కామెంట్ చేయండి. ఇంకా దీని దగ్గరికి వెళ్దాము. లోపల బైకులు తిరుగుతాయి కదా, కార్స్, బైక్స్ డిస్ప్లే. ఇది ఎంతో చూద్దాము. ఇదైతే 100 అంట. లోపల బైక్స్, కార్స్ తిరుగుతాయి కదా. ఇది 100 రూపీస్ టికెట్. ఇది ఓకే. ఇంకా కొలంబస్ అడుగుదాం. కొలంబస్. ఇక కొలంబస్ వచ్చేసి 100 అంట. ఇది ఓకే టికెట్. ఇగో చిన్నపిల్లలు. ఇది కూడా కొత్త ఐటమ్. ఇది కూడా 80 రూపీస్ అంట. ఇది కూడా కొత్తగా పెట్టారు. అంటే మొత్తానికి అయితే ఎగ్జిబిషన్లో కొన్ని కొత్తవి అయితే కనిపిస్తున్నాయి ఈ ఇయర్ నాకు. ఇంకా అన్ని కూడా చూపిస్తాం మీకు. అన్ని కూడా టికెట్ రేట్లు కూడా చెప్తా. ఇగో అది చూసాం కదా, గొలుసులు కట్టి ఉంది, బాగా తిరుగుతుంది. చాలా చాలా బాగుంది రైట్. ఖచ్చితంగా రండి. ఇంకా అదైతే మీకు ఆల్రెడీ చెప్పాను, 100 రూపీస్ టికెట్. ఇది ఒంటెలు ఉన్నాయి కదా, క్యామెల్స్. ఇవి వచ్చేసి 80 రూపీస్ టికెట్. ఇంకా ముందుకెళ్దాం, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇదైతే బాగా తిరుగుతుంది. దీని టికెట్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇంకా చూద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కప్ అండ్ సాసరు. ఇది కూడా 150 రూపీస్ అంట టికెట్. ఈసారి అన్నీ పెరిగినాయి. ఇంకా చిన్నపిల్లలు ఇది ఉంది. ఇది కూడా కొత్తగా కనిపిస్తుంది. వెనక ఫ్యాన్ ఉంది. ఇగో వెనక ఫ్యాను. ఇవి ఉన్నాయి. ఇది ఎంతో అడుగుదాము. సో దీని దగ్గర అయితే టికెట్ ఇచ్చే మనిషి కూడా లేదు. మోస్ట్లీ ఇది కూడా 80 రూపీస్ ఉంటుంది. ఇంకో దగ్గరికి పోదాము. ఇంకో ఇది ఉంది కదా, అంకుల్ లోపల కూర్చున్నారు. ఇది కూడా 80 రూపీస్ అంట. సో మొత్తానికి అయితే ఇది. ఇంకా అక్కడొక్కడ తిరుగుతుంది, ఆడికి వెళ్దాము. ఇది ఉంది కదా, దీని టికెట్ ప్రైస్ ఎంత అనేది చూద్దాం. ఇది కూడా బాగా కిక్ అయితే బాగుంటుంది. చాలా బాగుంటుంది రైడు. పెద్దలది, పిల్లలు కష్టమే. సో ఇది వచ్చేసి 100 రూపీస్ అంట టికెట్. ఇంకా ఈ హెలికాప్టర్స్ కూడా 80 రూపీస్ టికెట్. సో మ్యాక్సిమం 80, 100 అండ్ 150 ఉన్నాయి. కొన్ని కొత్త ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈసారి ఎగ్జిబిషన్లో. సో మీకు నచ్చిన ఐటమ్ ఏది ఇందులో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అజంతా గేట్లో నుంచి మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. అజంతా గేట్ మీ అందరికీ తెలిసిందే కదా, గాంధీ భవన్ మెట్రో దగ్గర ఉంటుంది. ఇంకోటి మనకు అటువైపు నుంచి కూడా గాంధీ భవన్ గేట్ అని ఉంటుంది. అదేమో గాంధీ భవన్ ఆఫీస్ దగ్గర నుంచి ఉంటుంది. ఇక మనం వచ్చినాము శుభ సందర్భం. లోపలికి రాగానే కుడివైపు నుంచి స్టార్ట్ చేద్దాము. అజంతా గేట్ నుంచి రైట్ సైడ్ స్టార్ట్ చేస్తున్న ఫ్రెండ్స్. టికెట్ అయితే చిన్న పిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా కానీ 6 ఇయర్స్ అబౌవ్ 50 రూపీస్ ఉంది. నాంపల్లి ఎగ్జిబిషన్ 2026లో. ఇక్కడ లైటింగ్ కూడా అద్భుతంగా ఉంది. పదండి పోదాము. అయితే మనకు ఫస్ట్ వీక్ అంతా కూడా ఏంటంటే స్టాల్స్ సరిగా ఉండవు చాలా వరకు. ఇక చూడండి, లెఫ్ట్ రైట్ స్టాల్స్ అయితే కడుతున్నారు. ఫస్ట్ అయితే సుజాత ద ట్రస్ట్ ద ఎక్స్పర్ట్ అని ఉంది. అంటే హోమ్ అప్లయన్స్ ఉంటాయి కదా అవి. ఆ తర్వాత హిండ్వేర్ స్మార్ట్ అప్లయన్స్ ఉన్నాయి. గ్యాస్ స్టవ్లు, చిమ్నీలు అవి ఉన్నాయి. ఆ తర్వాత మీకు రైట్ సైడ్ చూసిన పుజీతి ఎంటర్ప్రైజెస్, ఈ రోడ్ హ్యాండ్లూమ్. ఈ రోడ్ అంటే తమిళనాడులో ఒక ఫేమస్ డిస్టిక్ అన్నట్టు. అక్కడ మనకు టెక్స్టైల్ మార్కెట్ అంటే చాలా చాలా పెద్దగా ఉంటుంది. దానికి సంబంధించినవి ఉన్నాయి. వీళ్ళు కూడా మూటలు వేసుకొని సర్దుకుంటా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మీకు స్పెషల్ ఈరోజు ఫస్ట్ కదా, ఫస్ట్ డేనే వచ్చినాం కదా, ఎంట్రీ అయితే ఫ్రీ ఉంది. ఇప్పుడే బట్టి గారు మాట్లాడుతున్నారు మనకు గ్రౌండ్లో. అక్కడ కూడా పోదాము. ఇక స్టాల్స్ చూసినాక ఇక రోబోట్ టచ్ అంట, పెయిన్ కేర్ అండ్ వెల్నెస్ సొల్యూషన్ అని షాప్ అయితే పెడతా ఉన్నారు.
ఇక్కడ మీకు స్పెషల్ ఏంటంటే అదే మసాజ్ చేసే చైర్స్ అవన్నీ ఉంటాయి. ఇక ఇక్కడ చిన్నపిల్లల బొమ్మలు ఇవన్నీ కూడా ఉన్నాయి స్టాల్స్లో రైట్ సైడ్. ఇంకోటి టాయిలెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మీకు. ఇక మిమ్మల్ని మెయిన్గా కొన్ని క్వశ్చన్స్ వేయదలుచుకున్నాను, ఇది ఫస్ట్ డేనే కాబట్టి. నిజంగా ఎగ్జిబిషన్లో స్టాల్స్ పెట్టే వాళ్ళకి లాభాలు వస్తాయా రావా కామెంట్ చేయండి. వై? బికాస్ ఒకప్పుడు ఎగ్జిబిషన్ వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే ఒకప్పుడు ఇగో ఇక్కడంతా స్టాల్స్ ఇంకా పెట్టనే లేదు. ఒకప్పుడు ఎగ్జిబిషన్ ఏంటంటే ఎందుకు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారంటే ఒక దగ్గర ఉన్న వస్తువులు ఇంకో దగ్గర దొరికేవి కావు కాబట్టి ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆన్లైన్లో గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో అన్ని వస్తువులు ఆన్లైన్లో దొరికేస్తున్నాయి. మనకు చిన్నప్పుడు ఎప్పుడైనా పెద్దలు బయటికి వెళ్తే ఏమైనా కొనుక్కొచ్చిరా పిల్లలకి, మాకేమైనా కొనుక్కొచ్చిరా అనే డైలాగ్ ఉండేది. బయటికి వెళ్ళి ఉత్త చేతులు తెట్టొస్తాడు. ఎందుకు అంటే వాళ్ళు ఏదైనా పక్క ఊర్లకో టౌన్లకో సిటీలోకి వెళ్ళినప్పుడు అక్కడ దొరికే ఊళ్ళలో దొరకవు వస్తువులు కాబట్టి ఏమైనా కొనుక్కొచ్చినవా అని అడిగేది. ఇప్పుడు ఫోన్లోనే అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ఇలాంటి ఎగ్జిబిషన్ల అవసరం ఎక్కువ ఉండేది కాదు. కానీ ఈ ఎగ్జిబిషన్ క్రియేట్ చేసింది అందుకే, అంటే ఎక్కడెక్కడ ఉండే వస్తువులు కూడా హైదరాబాద్ వాళ్ళు చూడాలి కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారు. సో అది ఎగ్జిబిషన్లో స్టాల్స్ పరిస్థితి ఏంది, లాభాలు వస్తాయి, ఆ తర్వాత ఎలా ఉంటుంది, ఇక్కడ స్టాల్ పెట్టిన వాళ్ళు మళ్ళీ బయట షాపులకు రండి అని కార్డులు ఇస్తారు. వాటి గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక స్టాల్స్ చాలా వరకు అయితే నడుస్తూ ఉన్నాయి. చాలా స్టాల్స్ మీకు పరిచయం చేస్తాను, అంటే రాబోయే స్టాల్స్ కూడా. ముందుకైతే పోదాము. ఇక ప్రస్తుతానికి మనం గాంధీ భవన్ గేట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఆల్మోస్ట్ అజంతా గేటు నెంబర్ 2, గాంధీ భవన్ గేటు నెంబర్ 3, అటువైపు ఇంకోటి గాంధీ భవన్ గేటు నెంబర్ 1, అజంతా గేటు 2, అటువైపు ఇంకో గేటు ఉంటుంది అది నెంబర్ 3. ఇక ఇవన్నీ స్టాల్స్ అయితే పెడతా ఉన్నారు. గాంధీ భవన్ గేట్ నుంచి రాగానే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. ఇంకోటి కళాకృతులు డోర్ మ్యాట్స్ ఉన్నాయి. మొత్తం మ్యాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా కళాకృతులు చెక్కతో చేసిన వుడెన్ ఇవి ఉంటాయి. ఇక్కడేమో పిల్లల ఆట బొమ్మలు, పెద్దల షటిల్ బ్యాట్లు, ఇవన్నీ కూడా ప్లేకి సంబంధించినవి చాలా చాలా ఉన్నాయి. జంజువా. ఇక కొంచెం ముందుకెళ్దాం. అక్కడక్కడ పాజ్ చేస్తాను. 8 minutes వీడియో టార్గెట్గా ముందుకెళ్తాను, ఎందుకంటే ఎక్కువ స్టాల్స్ ఉండవు కాబట్టి అనవసరమైన ల్యాగులు లేకుండా ఉండడం కోసం. ఇంకా ఇక్కడ వచ్చేసి సెట్విన్ వాళ్ళది శిక్షణ సంస్థ ఉంటుంది. సెట్విన్ బస్సులని ఒకప్పుడు బాగా ఫేమస్, నేను కూడా చూశాను. మీకు ఎంతమందికి సెట్విన్ బస్సుల గురించి తెలుసో లేదో కామెంట్ చేయండి. ఇక ఇక్కడ చౌరస్తా లాగా ఉంది కదా, ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ తీసుకోవాలి. సుఖ్ సాగర్ చాట్ బండార్ అనేది ఉంది. వీళ్ళు కూడా ఇంకా ఓపెన్ చేయలేదు స్టాల్, ఫస్ట్ రోజు చెప్తున్నా. ఇక ఇక్కడ మొదలు పెడితే మీకు మొత్తం మ్యాట్సే, కాశ్మీరీ మ్యాట్స్ అవి ఇవన్నీ 190 ఉంటాయి. ఇంకా ముందరికి వెళ్దాం. కొంచెం ముందుకు వెళ్తే మనకు మన రైలు గీలు అవన్నీ ఉంటాయి కదా, పోదండి. ఇది ఇక్కడ సీన్. పాపం వీళ్ళకి ఇంకా లైటింగ్ అయితే కేటాయించలేదు. రాయల్ కార్పెట్స్ అని ఉంది, వీళ్ళకి కేటాయించి లైటింగ్ ఉంది. ఇటు కూడా వస్తువులే. ఇక ప్రిజన్ స్టోర్ అని ఉంది ఇక్కడ రైల్వే స్టేషన్కు ఎదురుగానే ప్రిజన్ స్టోర్ అయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రిజనర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేసిన వస్తువులు అయితే ఇక్కడ పెట్టారు లోపల. సో పోలీసు సెక్యూరిటీ అంతా హైగా ఉంది ఫస్ట్ డే కాబట్టి. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, రిబ్బన్లు పెట్టి ఉన్నాయి కాబట్టి మనం వెళ్ళడానికి కూడా లేదు. మళ్ళీ నెక్స్ట్ ఎట్టాగా వస్తా అప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ తీద్దాం. ఓకే. ప్రిజన్ స్టోర్ పక్కనే పోలీస్ స్టాల్ అని పెట్టారు. ఇంకా ఇది ఏమిటికి కాలేదు, ఓన్లీ ప్రిజన్ స్టోర్ మాత్రం పెట్టారు కానీ రిబ్బన్ కట్ చేయలేదు. వెయిటింగ్ ఫర్ దట్. డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు వాటి కోసం. రిబ్బన్స్. ఓకే. ఇక రైల్వే స్టేషన్ దగ్గర మనం డీటెయిల్స్ అయితే కనుక్కుందాము. రైలు కూడా ఇంకా ఇక్కడ ఏర్పాటు కానట్టే ఉంది. ఇక్కడ ఏమన్నా ఇగో ఈచ్ టికెట్ 30 రూపీస్. రైలు టికెట్ వచ్చేసి 30 రూపీస్ అట. ఫస్ట్ బ్యాగ్ ఈజ్ రిజర్వ్ ఫర్ మెంబర్స్. 3 tickets పర్ పర్సన్. ఒక్కొక్క పర్సన్కి 3 tickets ఇస్తారు. మండే టు ఫ్రైడే 4 PM to 10:30 PM. వీకెండ్స్ హాలిడేస్ వచ్చేసి 4 PM to 11 PM వరకు ఉంటుంది. ఇది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈచ్ పర్సన్కి 3 tickets అట. చిల్డ్రన్స్ బిలో 3 years ఫ్రీ. తర్వాత 30 రూపీసు. ఈచ్ టికెట్ 40 ఓన్లీ క్యాష్. ఓని అవతల అది పాత బోర్డు. ఇగో ఇక్కడ చూడండి, ఓన్లీ క్యాష్ 40 రూపీస్. ట్రైన్ టికెట్ కొనుక్కోవాలంటే ఓన్లీ క్యాష్తోని రావాలి. కాబట్టి ఎగ్జిబిషన్కి వచ్చే వాళ్ళు క్యాష్ ఎక్కువ తెచ్చుకుంటే మంచిది. ముందుకు పోదాం. ఇంకా ఇక్కడ అన్ని వెహికల్స్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే నుమాయిష్ ఓపెనింగ్ కదా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి స్పీచ్ అయితే నడుస్తూ ఉంది లోపల.
ఇక ట్రైన్ కూడా బాగా డెకరేషన్ చేసి పెట్టారు, మీకు ఆ ట్రైన్ కూడా చూపిస్తా. దీని పక్కనే వచ్చేసి మొత్తం కూడా చెప్పుల స్టాళ్ళు ఉంటాయి ఇక్కడ. ఈ గ్రౌండ్ ఉంటుంది, స్టేజ్ ఉంటుంది దాని పక్కన. ఇగో చూడండి, మొత్తం ట్రైన్ అద్భుతంగా అయితే రెడీ చేశారు. వావ్, సో అద్భుతంగా అవుతుంది ట్రైను. ఇంకోటి ఏంటంటే ఫ్రీ ఉంది ఈరోజు, బౌన్సర్లు ఆపేస్తున్న వీడియో మళ్ళీ చేద్దాం. ఇగో ట్రైన్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు, మేబీ డిప్యూటీ సీఎం గారి చేతుల మించి ఓపెన్ చేస్తారేమో. మనమైతే ముందుకెళ్దాం ఇంకా ఇక్కడి నుంచి. ఇక ఇక్కడ అంతా కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆఫీస్ ఉంది, నాంపల్లి ఆఫీసు. ఇక్కడ అక్వా ప్యూరిస్ వాటర్ది ఉంది. అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ బేగం బజార్ కూడా ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం కూడా తిండికి సంబంధించిన ఉన్నాయి, బర్గర్లు, దోశలు. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఇట్నే ముందుకు వచ్చి కొంచెం రైట్ టర్న్ తీసుకుంటే తెలంగాణ స్టోర్ అని ఉంది. తెలంగాణకు సంబంధించిన వస్తువులు అమ్ముతారు అని మనం అనుకుంటాం. కొన్ని ఉంటాయి, బట్ దాంట్లో తెలుగు రాని వాళ్ళు కూడా పని చేస్తుంటారు. ఇంతకుముందు నేను చాలా చూసిన తెలుగు రాని వాళ్ళు కూడా ఉంటారు, బట్ ఇక కొన్ని అంతే. బట్ ఉంటాయి వస్తువులు అయితే మంచిగా ఉంటాయి. లోపలికి వెళ్తే బట్టలే మెయిన్. చూద్దాం ఒకసారి. ఇగో ఇవన్నీ కూడా ఉన్నాయి బట్టలు. ఎక్కడ ఇవన్నీ అంటే హ్యాండ్లూమ్ అంటే ఏరియా పోచంపల్లి మొత్తం పోచంపల్లికి సంబంధించిన హ్యాండ్లూమ్ వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి. క్లాత్స్ అంతా కూడా లేడీస్ అండ్ జెంట్స్. ఇగో లేడీస్ అండ్ జెంట్స్ ఉన్నాయి, ఇంకా కొంచెం పెడుతున్నారు. సో తెలంగాణ స్టోర్ ఇది. ఇంకా ముందుకు వెళ్దాము. ఇంకా ఎగ్జిబిషన్ అంటే డిఫరెంట్ కౌంటర్స్ ఉంటాయి. ఇంకా ఎగ్జిబిషన్లో మిమ్మల్ని బాగా ఆకర్షించే సెక్షన్ ఏదో కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ మొత్తం కూడా పింగాణి పాత్రలు ఉన్నాయి, అన్బ్రేకబుల్ అండ్ బ్రేకింగ్, మొత్తం కూడా ఇంట్లోకి సంబంధించిన వస్తువులు చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఇలాంటి షాపులు. ఇక మీకు నచ్చిన సెక్షన్ ఏదని అడిగాను, ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే గేమ్స్ అంటేనేమో జాయింట్ వీళ్ళు, ఇంకా వేరే ఉంటాయి కదా, కొలంబస్, అవి కాకుండా అవి ఒక సెక్షన్ ఉంటుంది. మీకు అది ఇష్టమా? లేకపోతే ఈ రింగ్స్ వేస్తూ ఉంటారు, బాల్స్ వేస్తూ ఉంటారు. ఇగో ఇక్కడ ఉంది, చూపిస్తే చూడండి. వీళ్ళు పూర్తి స్థాయిలో లైటింగ్ సెట్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళి ఒక్కసారి చూద్దాము. ఇగో చూడండి, ఇక్కడికి వెళ్దాము. ఇక్కడ ఒకటి ఉంది, ఓన్లీ 150కి 1 షాట్ అట. 1 బాల్ ఇస్తారు, బాల్ లాంటిది. ఇక్కడ వచ్చేసి 150కి 3 బాల్స్. అగో అందులో వేయాలి, అందులో వేస్తే ఇలాంటి బొమ్మలు అయితే వస్తాయి. చాలామంది అయితే ఆడుతుంటారు. సో ఈ బొమ్మలు అంటే ఎవరికి ఇష్టం అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా 1 to win ఇక్కడ కూడా ఓన్లీ 1 బాల్ 150, 5 బాల్స్ 500. ఎవరు దేవుడా, కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించట్లే. అవి బాల్స్. సో ఈ గేమ్స్ గురించి మీరైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇంకా స్టాల్స్ ఎక్కువ లేక బంద్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వస్తాను, అప్పుడు మళ్ళీ ఒక్క నిమిషం ఆగండి, అది తిరుగుతుంది, బాగుంది, చూపిస్తా. ఇది భలే తిరుగుతుంది, అంటే కిందికి మీదికి అవుతుంది, అప్ అండ్ డౌన్ అవుతుంది, బాగుంది ఈ ఐటెం కూడా. అంటే ఈసారి ఖచ్చితంగా ఎగ్జిబిషన్లో ఆడుకునే అయితే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కామెంట్ చేయండి. ఆల్ ఆఫ్ యూ, బాయ్.